ప్రార్థనకమ్మని ప్రారంభించుకున్నాము. అందరూ కళ్ళు ప్రార్థించాము. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన దేవ, పాదములకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి పరిశుద్ధ దినాన్ని నాయన ఈ పరిశుద్ధ మందిరంలో నా తండ్రి మేమందరము చేరడానికి నాయన కూడుకొని స్థుతించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభావం వచ్చి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. రావాల్సిన బిడ్డలందరితో మాట్లాడండి నాయన. మందిరం ఇంకా ఖాళీగా ఉందయ్యా, అనేక మంది రావాల్సి ఉండగా ప్రభావ నాయన సమయానికి రావడానికి కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీ స్థుతులు వందనాలు స్తోత్రం అయ్యా. సజీవుడా, మహోన్నతుడా, అత్యున్నతుడా, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మీ సన్నిధిని నా తండ్రి మా మధ్య ఉంచండి ప్రభు. మీకు వందనాలయ్యా. అయ్యా నీ మందిరానికి వచ్చినటువంటి మాలో తండ్రి సంపూర్ణ సంతోషం, సమాధానం నాయన, ఆరోగ్యం, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ బలాన్ని నాయన అనుగ్రహించి నడిపించి బలపరచమని అడుగుచున్నాం. ప్రతి బిడ్డ హృదయాన్ని నాయన మీ ఆత్మతోనూ నీ సన్నిధితోనూ ఎంతోమంది వేడుకుంటున్నాం ప్రభా. ఏదైనా కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి నాయన. ఈ ఆరాధనకి నాయన మీరు అధిపతిగా అధికారిగా ఉండి నడిపించమని అడుగుచున్నాం ప్రభు. మీ వందనాలు స్తోత్రం తండ్రి, స్తోత్రములయ్యా. నా తండ్రి ఇదిగోనైనా పాటల ద్వారా మీరు స్తుతించాలని ఆశపడుచుండగా ప్రభా, ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి నాయన మా స్వరములను విప్పమని అడుగుచున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నా. స్తుతి ఆరాధనలో మీరుండండి, సాక్ష్యాల్లో మీరుండండి నాయన. దివ్యమైన నీ వాక్కును మాకు ఇచ్చి ప్రభు నాయన మహిమార్థమైనటువంటి జీవితాలు జీవించడానికి కృపగల మార్గంలో నాయన మమ్మల్ని స్థిరపరచమని ఘనమైన దేవా మీకు వందనాలు. సమస్తము నాయన మర్యాదగాను క్రమముగాను జరగడానికి సహాయం చేయండి. మీ నామంలో స్థిరపరచండి, మీ నామంలో నాయన బలపరచండి. మీ సన్నిధి ఆత్మను మాపై ఉంచమని సర్వశక్తిగల మీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం. యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాటగా స్తోత్రం చెల్లింతము, స్తుతి స్తోత్రం చెల్లింతము అని పాటలు పాడతాం. దేవనామం కనపడతాం. Hallelujah.
హల్లెలూయా. 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 రెండో పాటగా మా సిల్లెను సిలువలో ఆపక్షమా యేసు ప్రభు నిర్వివేశం అనే పాటలు పాడమండి. బుక్స్ ఉంటే 430 బాసిల్లెను సిలువలో ఆపక్షమా యేసు ప్రభు నిర్వివేశమా బాసిల్లెను సిలువలో
చేసిన పాట పాడతామండి. 3 వచనాలు పాడతాం. మొదటి నుంచి 3 వచనాలు పాడతాం. సి మేజర్ కీర్తనని ఉత్తర ప్రతిరీతిగా చదువుతున్నామండి. కీర్తనలు 127వ అధ్యాయము 128వ అధ్యాయాన్ని ఉత్తర ప్రతిరీతిగా చదవవలసిందిగా సామెల్ గారిని ప్రభు పేరిట మనం చేస్తున్నానండి. కీర్తనలు 127, 128వ అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దానికి కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడని ఎడల దాని కావలి వ్యర్థమే.
మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తింటుంటా కుమారులు యెహోవా వలన ఇచ్చు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అమ్ములు పొంది నింపుకునే వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. సమయంలో సాక్ష్యానికి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరన్నా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడినట్లయితే దయతో ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాచి కాపాడే దాన్ని దేవుని వందనాలు. మరి నిన్న తెలిసిందే లైక్ ఫ్రైడే నాకు సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ. సో దాంతో అందులోకి నాకు గ్లూకోజ్ కూడా అలాగే డౌన్ అయిపోయి బాగా కళ్ళు తిరిగినాయి అనమాట. బట్ దేవుడి దయ వల్ల నేను త్వరగా కోలుకొని దేవుడు నాకు సాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. అందులోకి మన చర్చ్ మెంబర్స్ అందరూ నాకు హెల్ప్ చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఇంకన్నా సాక్ష్యాలు ఉన్నాయండి. దేవుడి నామని బట్టి నిజంగా రూబీ విషయంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు వందనాలు. మరి ముఖ్యంగా మరి అక్కడ మరి జ్యోతి రాణి ఇంకా చంద్రులు వీళ్ళందరూ ఒక్కసారి మరి చాలా ఫాస్ట్గా పని రావడం, పాపను అక్కడి నుంచి తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళాక బ్లెస్సింగ్ ఏం పర్మిషన్ లేదు, ఒక పిల్ల అక్కడ టెన్షన్ పడడం, ఏదేమైనప్పటికీ కూడా కృపను బట్టి అందరూ కూడా మరి అది వెళ్ళేటోడికి అక్కడ నుండి మాకు అదే ధైర్యం అండి. మా పాపని ఇక్కడ జాయిన్ చేయడానికి కూడా మరి నేను ఇంకా నాకే కాల్ చేశాను వాళ్ళ వైస్ ప్రిన్సిపల్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను కూడా నాకు బుద్ధి కాలేదు, నేను కూడా రావాలని. కానీ మరి చాలా స్ట్రిక్ట్గా షెడ్యూల్ ఉంది, అసలు కదిలే పరిస్థితి కాదు. అయినప్పటికీ ఇంకా ఈ మిగతా ఇందులో ఏమంటారో వీళ్ళు మాకు కాదన్నప్పుడు నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయింది. వెళ్ళి నేను అడిగినప్పటికీ అంటే అంతగా భయంకరంగా అన్నారు, బట్ సబ్స్టిట్యూట్ చేయమంటారు. కానీ నేను అది కూడా చేయకూడదని ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. జస్ట్ ప్రిన్సిపల్ని అడిగాను, వచ్చేసాను. ఒక లీవ్ కానీ ఏం చెప్పలేదు, చేయలేదు, వచ్చేసాను. అయితే మేము వచ్చేటప్పటికి దేవుడి ద్వారా వేసి కూర్చొని అందరికీ హాయ్ చెప్తుంది మాకు ధైర్యంగా. దేవుడి యొక్క కృప అంటే ప్రార్థన చేస్తూనే వస్తున్నాం, మాట్లాడుకుంటూ మనసులో ప్రార్థన చేస్తాం. ఏంటంటే మనకు తెలిసి మన చర్చ్ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారని ఒక ధైర్యము. తర్వాత కూడా వెళ్ళి కాలేజ్లో మాట్లాడి వచ్చాను. అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ యాక్చువల్ కొన్ని రోజులు ఉంచేయాలి, ఇంట్లో తీసుకురావద్దని అనుకున్నాం. కానీ ఇంటర్నల్స్ జరుగుతున్నాయి, తనకి ఎగ్జామ్స్ ఆల్రెడీ. మళ్ళీ రేపు కూడా ఎగ్జామ్ ఉంది, మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో కూడా ఎగ్జామ్ ఉంది. ఇంకా కంటిన్యూస్గా ఇంకా ఆగస్టు మొత్తం రూబీకి ఎగ్జామ్సే. అయితే దేవుడు ఆరోగ్యం వల్ల దయతో ప్రార్థన చేయండి. ముఖ్యంగా టెన్షన్ అనేది, ఆ స్ట్రెస్ అనేది లేకుండా ధైర్యంగా దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, బలం ఇచ్చేవాడు దేవుడు, శక్తి ఇచ్చేవాడు దేవుడు, విజయాన్ని ఇచ్చేవాడు కూడా దేవుడే. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన నుంచే తీసుకోవట్లేదు మనమే, అంతే. సో దయచేసి మీరు కూడా రూబీ కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. సాక్ష్యం దేవుడు దీవించుగాక. మరి సాక్ష్యాలు లేకపోయినట్లే మనందరం లేచి నిలబడి దేవుని యొక్క నామాన్ని స్తుతిద్దామండి. రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు చెప్పుకొని, ప్రభు వారమంతా మమ్మల్ని కాపాడుకున్నాను, ఆయన మమ్మల్ని పోషించే ప్రభు పొందనాలు, మమ్మల్ని రక్షించుకున్న దేవా నీకు వందనాలు. అయ్యా మాకు ఆహారం ఇస్తున్నావు ప్రభు, ఆరోగ్యం ఇస్తున్నావు, కాపుదలిస్తున్నావు ప్రభు నీకు వందనాలు. అయినా మీ దయను మాకు ఇస్తున్నారు ప్రభు నీకు వందనాలంటూ దేవునికి స్తుతి చెల్లిద్దామండి. రెండు చేతులు పైకెత్తి
రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని కనపడదామండి. రెండు చేతులు పైకెత్తి దేవుని కావాలి దేవుని నామాన్ని కనపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వాధికారి మీకు స్తుతులయ్యా, సర్వోన్నతుడా మీకు స్తుతులయ్యా, సర్వశక్తిమంతుడా మీకు స్తుతులయ్యా, మహిమా స్వరూపి మీకు వందనాలు, మహిమోన్నతుడా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు స్తుతి 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 ప్రభా, స్తుతులు రాజా, స్తుతులు. అందరూ రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని ప్రభుతో మాట్లాడదామండి. ప్రభు స్తుతి చెల్లిద్దాం. ఈ రోజు మన శరీరంలో ఊపిరి ఉంది అని అంటే, ఇక్కడ ఉన్నామంటే అది కేవలం ఆయన కృప తప్ప మన గొప్పతనం కాదు, మనం వేసుకుంటున్న మందులు కాదు, మనం వెళ్తున్నటువంటి హాస్పిటల్స్ కాదు, లేదా మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు, కానీ కేవలమైన ఉచితమైన కృప, కేవలమైన ఉచితమైన కృప కనుక ఆయన స్తుతి చెల్లిద్దామండి. హృదయాంతరంలోంచి ఆయనకి స్తుతి చెల్లిద్దాం. మనస్ఫూర్తిగా ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తుతులు, మహోన్నతుడా మీకు స్తుతులు, అత్యున్నతుడా మీకు స్తుతులు, అతి పరిశుద్ధుడా మీకు వందనాలు. నా కొరకు మా కొరకు రానైన దేవా నీకు వందనాలయ్యా, మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవా నీకు వందనాలు, మీరు అక్కడ కొరకు ఎదురు చూసే కృపనిస్తున్న దేవా మీకు వందనాలు. మీకు స్తుతయ్యా, మీకు స్తుతయ్యా, మీకు స్తుతయ్యా, మీకు స్తుతయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములయ్యా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధ ఆత్మ తండ్రి మహోన్నత స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
ప్రభావం మీకు ఆరాధించుకుంటున్నామయ్యా. ఈ ఆత్మ సన్నిధిని పరిశుద్ధాత్మ ప్రభును నాయన మా మధ్య ఉంచమని మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరి డిస్టర్బెన్స్ అంతటినీ దూరపరచండి ప్రభావ. ఇదిగో నాయన నీ ఆత్మ సన్నిధిని పరిశుద్ధాత్మ ప్రభులో నడిపించండి ప్రభావ. తండ్రి ఇదిగో నాయన నీ యొక్క తండ్రి నాయన వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచుండగా ప్రభావ బలమైన శక్తివంతుని నీ వాక్కును మాకు అనుగ్రహించండి ప్రభావ. మా హృదయాన్ని తెరిచే వాక్యాన్ని మాకు దయచేయండి. మా జీవితాన్ని మార్చేటువంటి నాయన వాక్కును మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభావ. నీ యొక్క ప్రత్యక్షతను నాయన మేమందరం అనుభవించడానికి, నీ ప్రత్యక్షతను మేమందరము నా తండ్రి పొందుకోవడానికి ప్రతి బిడ్డని నడిపించి ఆయుధపరచమని సర్వశక్తులు మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ యేసు అత్యున్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. కూర్చున్న అందరికీ కూడా ప్రభు పేట వందనాలు స్తోత్రం చేయించుకుంటున్నాను. ప్రభు నామం బట్టి ఇదిలాగా ప్రభు మనకి ఇచ్చేటువంటి వాక్యాన్ని చూద్దామండి. ధ్యానించడానికి సిద్ధపడదాం. దినాన దేవుడిచ్చినటువంటి వాక్య ధ్యానాంశము దేవుని యొక్క స్వరము. వాక్య ధ్యానాంశము దేవుని యొక్క స్వరము. మరి ఈ స్వరము గురించి దేవుడు మనతో ఆయన స్వరంతో ఈరోజు మనతో మాట్లాడడానికి అతి కొద్దిమందిగా దేవుని సన్నిధిలో కూడుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుడికి కావాల్సింది ఏంటండి? రాసి కాదు, వాసి. ఉన్న 4, 10 మంది, 5 అయినా కూడా ఆ యొక్క ఆత్మతో సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నిజంగా కనుక మనస్ఫూర్తిగా నిలబడగలిగినట్లయితే దేవునికి అదే మహిమకరమైనటువంటి ఆరాధనగా మార్చబడుతుంది. సో ఈ సమయంలో వాక్యానికి వెళ్ళక ముందు దేవుని యొక్క సహాయతను కోరుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. అయ్యా, నన్ను సరిచేయి, నాలో ఏ లోపమున్నా సరిచేయి, నీ వాక్య ద్వారా నాతో మాట్లాడంటూ దేవుని అడుగుదామని. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, కృపామయుడా, మీకు స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. సజ్జుడైన దేవా మీకు వందనాలు తండ్రి. సర్వశక్తి మంత్రా నీకు వందనాలు అయ్యా. మీ సన్నిధి కృపలోనైనా మమ్మల్ని తండ్రి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. మీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి నాయన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. ఏ హృదయానికి నాయన ఎలాంటి వాక్యం కావాలో నాయన, ఏ జీవితానికి ఏ మార్పు కావాలో ప్రభా, ఏ యొక్క వ్యక్తికి ఏ యొక్క ఆజ్ఞ కావాలో నాయన నీ వాక్యం ద్వారా నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో రిక్తురాలిని ఎదుటి నిలబడి ఉన్నాను ప్రభా, బలహీనరాలిని నాయన. అయ్యా నాయన నీ ఆత్మతో నన్ను నింపి ప్రభా, దివ్యమైన నీ వాక్కును నాయన మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నా జ్ఞానం అయితే ఒట్టిదయ్యా, నా మాటలైతే ఒట్టివి నాయన. వాటిని బట్టి కార్యాలు జరగవు నా ప్రియ తండ్రి. మీరే నన్ను మరుగుపరచండి, నీ ఆత్మతో నింపి ప్రభా. నీ వాక్కు ద్వారా నాయన మమ్మల్ని సంధించమని సరిచేయమని. ఘనమైన దేవా మీ పాదములకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అప్పగించుకుంటూ యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ నన్ను నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జనరల్గా మనకి వాక్యానికి వెళ్ళక ముందు ఒక మాట నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నానండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, మామూలుగా మనకు తెలిసినటువంటి మాట, నేను అందుకే రెఫరెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఎవరితోని? సంఘముతో. ఎవరితండి? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అని ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యము లేదంటే ఆయన స్వరము. వాక్యం అంటే ఆయన స్వరమా కదా? దేవుని వాక్యం అంటే ఆయన యొక్క స్వరం కదా. అది వినగలిగిన చెవి మనకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రభుకి మహిమకరంగాను ఆయనకి ఇష్టకరంగాను ఉంటాయి అనేది మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ దేవుని మాటని మరి వినగలిగే చెవులు మనకి కావాలన్నది దేవుని యొక్క చిత్తం కదండి. మన చెవులు ఎలా ఉండాలట? ఆయన మాటను వినగలిగేటువంటి చెవులుగా ఉండాలి. విన్నటువంటి మాటని గ్రహించే హృదయంగా ఉండాలి. దేవుని వాక్యమును వినువాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
దేవుని వాక్యం అంటే అర్థం ఏంటండి? దేవుని యొక్క మాట వినివాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. రెండో మాటలో ఏముంటుంది? అదే వాక్యంలో ఏం చదండి, విని దాన్ని మరి గైకొనువాడు, విని గైకొనువాడు మరి ధన్యుడు అని ఉంది అక్కడ వాక్యంలో కదండి. వినువాడు ధన్యుడు, విని దానిని గైకొనువాడు మరి ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ప్రతి వారము లేదంటే ప్రతిరోజు లేదంటే ఉదయ సాయంత్రం మధ్యాహ్నాలు అనేకమైనటువంటి మరి వాక్యాలు, దేవుని వాక్యాలు అనేకమైన విధానాలుగా మనం వింటూ ఉంటాం. బాగుంది, మనందరం ఏమైపోయాం అప్పుడు? ధన్యులు అయిపోయాం. అయితే ఆ ధన్యతతో ఆగిపోయామనుకోండి, ఎక్కడికి ఆగిపోతాం? సగం వరకే, పూర్తిగా మన యొక్క గమ్యం అనేది మనం చేరలేమన్నమాట. కానీ వినిద్దే కాకుండా దాన్ని గైకొంటే గనక అప్పుడు ఏమవుతుందంటే మరి ధన్యులుగా ఉండి ఆయన సన్నిధిలో స్థిరత్వాన్ని కలిగేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడని దేవునికి ఆ వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక మాట మనం చూద్దామండి. ఆ కీర్తనలు 58వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. కీర్తనలు 58వ అధ్యాయము 5వ వచనం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకొనునట్టి చెవిటి పాము వలె వారున్నారు. మళ్ళీ చదువుతున్నాం చూడండి. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? రెండు వాటిని చెప్పావు ఇందాక. వినువారు ధన్యులు, విని గైకొని వారు మరి ధన్యులు. ఇక్కడ వీళ్ళు ఇక్కడ చెప్పబడిన వారు రెండు కాదు, రెండు కేటగిరీస్ కాదు. ఏంటి వీళ్ళు అని అంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యంలో. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మంత్రికులట ఎంత మంత్రించి చెవిటి ఆ పాముకు ఉంటుంది కదా, ఆ పాముకి ఏం చేస్తారు? ఊదుతా ఉన్నారు పట్టుకుందామని. అప్పుడు అది స్వరం వింటే ఏమవుతుంది? ఆ నాగపాము స్వరం అంటారు కదా, ఊదుతారు బోర, అది వింటే ఏమవుద్ది? అది లోబడిపోయి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాట. అయితే అలా వినకుండా ఉండాలంటే దాని చెవులు ఎలా ఉండాలి? చెవిటివై ఉండాలి. అంటే పాముకు చెవులు ఉండవు అంటారు, విన్నారా మీరు? కానీ పాముకు చెవులు ఉంటాయి, కాకపోతే పైకి ఉండవు, ఇలా మనలాగా ఇది ఉండదు. ఈ పైన ఉందో చూసారా, పిన్న అంటాం దీన్ని, యాక్చువల్గా ఎక్స్టర్నల్ ఇయర్ అనమాట. అది ఉన్నది అంతే. కానీ అవి రెప్టైల్స్ కనుక వాటికి ఉంటాయి, కాకపోతే దాని మీద ఒక లేయర్ ఉంటుంది అనమాట, కనబడదు. అన్నిటికీ చెవులు ఉంటాయి. ఓకే, బర్డ్స్ కూడా చెవులు ఉంటాయి. ఓకే, పైన కనబడవు అంతే, ఇవి కనబడవు అంతే, రైట్. అయితే ఈ పాము ఎలాంటిది? చెవి ఉన్నప్పుడు కూడా ఎలాంటి పాము అంట? చెవిటి పాము అంట. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఆ మాంత్రికులు అంటే, లేదంటే పాములు పట్టేవాళ్ళు అనుకుందాం మన భాషలో కరెక్ట్గా కదా. పాములు పట్టేవాళ్ళు ఆ బోర పెట్టుకొని అలా ఊతుంటే పాము ఎక్కడున్నా కూడా అక్కడికే వచ్చేస్తాయని మనకు తెలుసు. మీరు చిన్నప్పుడు చూసారో లేదో నాకు తెలియదు, కానీ వస్తూ ఉంటాయి కదా. నేను చూడలేదండి, వినడమే, చదవడమే. అయితే అవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడు? ఆ స్వరాన్ని విన్నప్పుడు. కానట దానికి కూడా లోబట్టలేదంట కొంతమంది మనుషులు. ఎలా అంట? ఆ పాములు ఎలాగైతే చెవిటివైతే వినపడకుండా వాటి మార్గాన్ని వాటి వెళ్ళిపోతాయో, అంతకు మించిన శక్తివంతం ఏమీ లేదు పామును పట్టుకోవడానికి. ఫస్ట్ ఆ స్వరమే. అయితే దానికి చెవుడు ఉంటే వినదు. మనుషులు కూడా వాళ్ళంట దేవుని యొక్క మాటని ఆయన స్వరం వినిపిస్తుంటే వినట్లేదంట. అందుకే ముందే చెప్పేస్తాడని. ఏమని అని అంటే, మరి ఎవరు వింటారు అని అంటే, ఆత్మ చెవిగలవాడు మాత్రమే ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినగలడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ వినకుండా దాన్ని గైకొనకుండా మన జీవితంలో మనం ఉంటే మనం ఎలాంటి దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? చెవిటి పాములతో పోలుస్తూ ఉన్నాడు. చెవిటి పాములతో. ఇప్పుడు చూద్దాం, మనం వింటున్నావా లేదా? అందరూ వాక్యం వింటున్నామండి? వింటున్నావా? నిజంగా వింటున్నావా? వింటున్నాం, రైట్. అయితే మన చెవిటి పాములు కాదు. ఒకవేళ గై కొనకపోతే రెండు మనం చూసుకోవాలి కదండి. వింటున్నామంటే ఓకే, చెవిటి పాములు కాదు. కానీ గ్రహించకపోతే అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరము ఎలా ఉంటుందంటే, మెల్లగా ఉండొచ్చు, గట్టిగా కూడా ఉండొచ్చు కదా, జ్ఞానవంతంగా ఉండొచ్చు, గద్దిస్తూ ఉండొచ్చు, ఆజ్ఞాపించవచ్చు. ఏదైనా ఆయన స్వరము ఏ రకంగా వినబడచ్చు. కానీ వినడానికి మాత్రం మనం ఎలా ఉండాలంట? చెవిటి పాముల వలె కాక వినేవారిగాను, విని మరి
ధన్యులు అవ్వడానికి గ్రహించేవారుగాను మనం ఉండాలనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. అయితే ఇంకొక మాటని ఇక్కడ మనం చూద్దాం. ఎప్పుడెప్పుడు ఆయన మనతో మాట్లాడొచ్చు, మనతో ఎప్పుడెప్పుడు ఆయన మాట్లాడతాడు, అసలు ఎందుకు మాట్లాడతాడు అని అంటే కనుక దేవుడట మనతో కొన్నిసార్లు జరగబోయే విషయాల్ని మాట్లాడుతూ ఉంటాడంట. కొన్నిసార్లు ఎందుకు మాట్లాడతారండి ఆయన స్వరాన్ని ఎందుకు వినిపిస్తారంటే జరగబోయే వాటిని తెలుసుకోవడం కోసం, తెలపడం కోసం ఒకసారి ఆయన స్వరాన్ని వినిపిస్తారట. కొన్నిసార్లు ఆయన వినిపిస్తారట ఆయన స్వరాన్ని ఎందుకంటే ఎన్నుకోవడానికి, నేను ఎన్నుకున్నాను సుమా, నీవు నా మార్గంలో నడు అని చెప్పడానికి ఆయన ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారంట. మరొకసారి ఆయన మాట్లాడుతుంటారట. ఏ విధంగా అంటే నేను ఏర్పరచుకున్నాను అని మాట్లాడతారు. ఇంకొకసారి కూడా ఆయన మాట్లాడతారు. గద్దించి సరిచేసి తన వైపుకు తిప్పుకునే విధంగా కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆయన స్వరానికి మనం ఏమవుతామంటే మరి వినేవారిగా ఉండకుండా ఉంటామంట. ఒక మాట ఉంటుందండి బైబిల్ గ్రంథంలో, అది లూకా సువార్తలోను మత్తయి సువార్తలన్నింటిలోనూ ఉందండి. అయితే ఆ మాట ఏంటి అని అంటే, ఉదయాన్నే నేను లేచి సంత వీధుల్లో ఉండి పిల్లనగరు ఊదిదము కానీ మీరు ఆడరైత్రి. ఎప్పుడు ఆడరు వాళ్ళు? వినకపోతే ఆడరు కదండి, వినకపోతే ఆడరు. ఉదయాన్నే లేచి నేను నిలబడి నేను పిల్లనగరు ఊదుతున్నా కూడా మీరు నా మాట వినట్లేదు. ఇప్పుడు చెవిటి పాములకి వీటికి సేమ్ కదా, సేమ్ టు సేమ్ కదండి, ఇవి కూడా సేమ్. అంటే ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందనంటే, దేవుడు గద్దించాలనుకుంటే ఎంతసేపో కాదు, నాశనం చేయాలంటే ఎంతసేపో కాదు కదండి, దేవుడు విడిచిపెట్టాలంటే ఎంతసేపో కాదు. కానీ ఆయన ఎందుకు ఆయన యొక్క ప్రేమను చూపిస్తూ ఉన్నారంటే, ఈరోజు కాకపోతే రేపైనా నా బిడ్డలు నా స్వరాన్ని వింటారో, దాన్ని గైకుంటారో, వారిని మరి ధన్యులుగా నేను చేయాలని దేవుని ఆశ. అర్థమైందండి నా మాట? వారిని మరి ధన్యులుగానే కాదు, మరి ధన్యులుగా నా బిడ్డలను చేయాలి అని ఆయన ఆశ కనుక ఆయన మరలా మాట్లాడుతూ ఉన్నారంట అండి. అయితే ఇక్కడ మరి ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరితో మాట్లాడొచ్చు దేవుడు? ఫస్ట్ ఏమనుకున్నావు? సంఘంతో మాట్లాడతాడు దేవుడు కదండి. రకరకాల సిచ్యువేషన్స్ ఇప్పుడే నేను చదివా, ఏ సిచ్యువేషన్లో దేవుడు మాట్లాడతాడు. అయితే ఏ వయసు వాళ్ళతో మాట్లాడొచ్చు? ముసలివాళ్ళతో మాట్లాడొచ్చా? యవన వారితో మాట్లాడతారా? చిన్నపిల్లలతో మాట్లాడతారా? ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరితోన్నా మాట్లాడగలరు కదండి. అదేవిధంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న బిడ్డతో దేవుడు మాట్లాడాడు కదండి. ఎవరితోనండి? సమూయేలుతో మాట్లాడాడు కదండి. ఒకసారి చూద్దాం ఆ మాటని. 1 సమూయేలు 3:4 చూద్దామండి. 1 సమూయేలు 3:4 మనం చూస్తే కనుక, యెహోవా సమూయేలును పిలిచాను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితునెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. ఏంటంటే ఎరుక్కుండినా కూడా దేవుడు పిలుస్తాడంట. దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళు కూడా దేవుడు పిలుస్తాడంట కదండి. హాగర్కి దేవుడు ఎవరో తెలుసా? తెలియదు, కానీ పిలిచాడా లేదండి దేవుడు? ఎందుకనంటే హాగర్కి ఆ సమయంలో అవసరం ఉంది కదా, ఆయనకు సహాయత, ఆమెకి నీడ్ అక్కడ. అయితే ఎవరి ప్రార్థన బట్టి దేవుడు హాగర్ని పిలిచాడు? అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి. అర్థమైందండి? అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి అక్కడ ఏలీని పిలిచాడు. ఇప్పుడు సమూయేలుని ఎందుకు పిలిచాడు దేవుడు? ఎవరి ప్రార్థన బట్టి? అన్నమ్మ ప్రార్థన బట్టి. ఎందుకంటే ఆ హన్నా ఏం చేసింది? ప్రవ్వా, ఈ బిడ్డ నీ కొరకు ప్రతిష్ఠిస్తున్నా, నువ్వు ఒక బిడ్డ నువ్వు ఇస్తే వాడిని నీకే మందిరంలో వదిలేస్తాను అని మరి అతన్ని పెంచుకుంటూ ప్రభు కోసమే పెంచింది. చిన్నతనంలోనే అతను ఏం చేసింది? పాలు విడిచిన వెంటనే అని ఉందండి అక్కడ. అంటే పాలు విడిచిన తర్వాత మాత్రమే నేను షిలోహు మందిరానికి వస్తాను, తర్వాత రాను అని చెప్పేసింది ఆవిడ కదా. అంటే ఎప్పుడు ఇచ్చేసిందండి? చిన్నగా ఉన్నప్పుడు పాలు విడిచి కొంచెం నడక వచ్చేటప్పటికే వదిలేసిందండి. దేవుడు ఎప్పుడు మాట్లాడేశారు? అతను చిన్నగా పరిచయం చేయడం మొదలు పెట్టేటప్పటికే దేవుడు ఏం చేశాడండి? అతనితో మాట్లాడేశాడు కదండి. మాట్లాడి చెప్తా ఉన్నాడు ఏమంటే, సమూయేలు అని పిలుస్తున్నాడు. ఆయన స్వరం ఎవరి కొరకండి?
ఫిక్స్డ్ పీపుల్ కాదండి, ఎవరి కోసమైనా ఆయన స్వరం ఉంది. కానీ ఒకటే ఆయన కావాలి ఏంటంటే వినగలిగే చెవి ఉన్న వాళ్ళతోనే ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సమూయేలుని పిలిచాడు, ఆయన మాట్లాడాడు. ఆయన ఏం చేసి సమూయేలు ఏమైందండి ఆ యొక్క ప్రదేశం అంతటిలో గొప్ప ప్రవక్త అంటండి. ఎంత ప్రవక్త? గొప్ప ప్రవక్త. ఈ సమూయేలు ఏం చదువుకున్నాడండి? ఏమీ చదువుకోలేదు, దేవుని చదువుకున్నాడండి. వాక్యాన్ని చదవడానికి ఆయన సన్నిధిలో నేర్చుకున్నాడు సమస్తము. అతనిలో ఉన్నటువంటి ఆ లోబడే తత్వాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన తల్లి ప్రార్థన విన్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడండి? సమూయేలుని ఎన్నుకొని ఆయన కొరకు గొప్ప ప్రవక్తగా మార్చుకున్నాడు. ఆయన్ని దీర్ఘదర్శిగా దేవుడు చేశాడు కదండి. దీర్ఘదర్శి అంటే ఏంటంటే అర్థం ఐడియా ఉందా? దీర్ఘదర్శి అంటే, దీర్ఘదర్శి అని అంటే కనుక అక్కడ అర్థం ఏంటి? జరగబోయే కూడా చెప్పగలిగినటువంటి జ్ఞానవంతులుగా దేవుడు నిలబెడతాడు. అదృశ్యమైనవి కూడా ఎక్కడున్నాయో చెప్పగలిగేటువంటి జ్ఞానవంతులుగా దేవుడు చేస్తాడు. మనకు తెలుసు కదా, సమూయేలు ఏవి అదృశ్యమైతే ఎక్కడున్నాయో చెప్పాడు ఆయన. గాడిదల గురించి. ఎవరు గాడిదలండి? సౌలు గాడిదలు కదా. ఎత్తుక్కుంటా ఉంటే ఎక్కడ ఆ గాడిదలు ఉన్నాయో చూసి అక్కడి నుంచి మరి తీసుకొని రావడం అనేది, చెప్పడం అనేది జరిగింది. అప్పుడు సౌలు తెచ్చుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రభు యొక్క స్వరం అనేది చిన్న బిడ్డలతో కూడా మాట్లాడటానికి మరి ఆయన ఇష్టపడతారు. అయితే సమూయేలుతో మాట్లాడిన దేవుడు, సమూయేలు ఎంతవరకు ఉన్నాడు? విని ఊరుకున్నాడండి. విని ధన్యుడైపోయాడా? నాతో మాట్లాడాలి. విని ధన్యుడైపోయాడా? లేదు. మరలేమైంది? దాన్ని గైకొని మరి ధన్యుడుగా తన జీవితకాలం అంతా కూడా సమూయేలు నిలబడడం అనేది జరిగింది. అయితే మనం ఇంకా సరిగ్గా చూసినట్లయితే, ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే, అబ్రహాముని పిలిచాడు దేవుడు. ఆయన విని ఊరుకున్నాడా? గ్రహించాడు. ఆయన 12వ అధ్యాయం మనకు తెలుసు, ఆదికాండం 12వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదివితే కనుక అక్కడ అబ్రహాముని పిలిచాడు దేవుడు. ఏమని పిలిచాడండి ఆయన? లేచి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, అంతే. నేను చెప్పిన ప్రదేశానికి వచ్చాయి, ఇంకేం లేదు అక్కడ. నేను చెప్పిన ప్రదేశానికి వచ్చాయి. నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ యొక్క సొంత స్థలాన్ని విడిచిపెట్టు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు కదండి. దేవుని యొక్క మాటలు విని ఊరుకున్నాడు. సర్లే ప్రభు వస్తాలే అన్నాడండి? లేదు. దాన్ని విని ఆయన ఏం చేశాడండి? తర్వాత ఆడుకుందాం, తర్వాత చర్చ అయిపోయి ఆడుకోవచ్చు, రైట్. విని దాన్ని గైకున్న వ్యక్తిగా ఉన్నాడు గనక ఏం చేశాడండి? దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు అబ్రహాంని. ఎవరికి తండ్రి అయినా? విశ్వాసులకు తండ్రి. అంటే మనందరికీ కూడా తండ్రే. విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా తండ్రిగా నిలబడ్డాడు ఆ యొక్క అబ్రహాము కదండి. ఎందుకో తెలుసా? దేవుని మాటని విని ఊరుకోలేదండి ఆయన. ఏం చేశాడు? విని దాన్ని గ్రహించి దాన్ని గైకొని మరి ధన్యుడిగా పిలువబడ్డాడని మన వాక్యంలో మనం చూడొచ్చు. దేవుని స్వరము నడిపించడానికి ఒకటే కాదు, అబ్రహాం నడిపించడానికి దేవుడు ఏం చేశాడండి? ఆయన స్వరాన్ని వినిపించాడు. సమూయేలుకి స్వరాన్ని ఎందుకు వినిపించాడు? జరగబోయే విషయాన్ని చెప్పడం కోసం ఆయన మరి సమూయేలుకి స్వరాన్ని వినిపించాడు. మరి నిర్గమకాండం 3 అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఎవరితో మాట్లాడుతాడంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు వినబడింది స్వరం? ఎందుకు వినిపింపబడింది స్వరము అని అంటే గనక, నేను నిన్ను వాడుకుంటాను, జనములకి నిన్ను అధిపతిగా చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ ఒక్క విషయాలే కాదు, కానీ ఆయన పిలుపుకు లోబడినటువంటి సౌలు గురించి మనకు తెలుసు. సౌలు వెంటనే ఎలా మారాడండి? పౌలుగా. 2 విషయాలు ఉన్నాయి ఆ స్వరం వినిపించడానికి. మొట్టమొదటిగా యేసుప్రభు వారు ఏం మాట్లాడారు చూడండి. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం 4వ వచనాన్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము మనకు బాగా తెలిసినటువంటి మాట అయినప్పటికీ కూడా మనం ఒకసారి ధ్యానిద్దామండి. అపొస్తలుల కార్యములు అప్పుడు అతడు తనతో ఒక స్వరము పలుకట వినెను. ప్రభువా నీవెవడమని అతడు అడగగా ఆయన నీవు హింసిస్తున్న యేసును. చాలండి ఇక్కడ చూడండి. మొట్టమొదటిగా దేవుని స్వరం ఎందుకు వినబడింది అతనికి? గద్దింపు. ఏ గద్దింపు? తన బిడల పక్షాన ఆయన ఉన్నాడు గనక ఏం చెప్తున్నాడంటే, సౌలా ఎవరు ప్రభువా నువ్వు? నీవెవడవు ప్రభువా అని అడుగుతున్నాడు ఆయన. ప్రభువా అన్నాడు, నీవెవడివి అంటున్నాడు. వెంటనే ఆయన ఏమంటున్నారు? నీవు హింసించుచున్న యేసు నేనేనయ్యా. అక్కడ అనుకుని నిన్నెక్కడ హింసించాను నేను? దేవుడు అంటారు కదా ఏమని, నిన్ను ముట్టినవాడు నాకు అనుపాపను ముట్టినవాడే, అందుకని నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు.
అయితే ఈ యొక్క సౌలు అనుకుని ఉంటాడు, నేను ఇతన్ని ఎప్పుడు హింసించాను, ఎవరు ఇతను అంటే, నేను హింసించుచున్నావే నా బిడ్డలందరినీ. అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగి మన పక్షాన్ని ఉంటారో చూసారండి. నీవు హింసిస్తున్నావే నా బిడ్డల్ని అంటే ఏమంటాడైనా, నన్నే అయ్యా నువ్వు హింసించేది, ఆ యేసు నేనే అని చెప్తా ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా దేవుడు ఇతనితో మాట్లాడిన విషయం ఏంటి? గద్దింపు మాట. ఆ గద్దింపు మాటకి మరి ఇతడు లోబడ్డా లేడండి? లోబడ్డాడు, భయపడ్డాడు, వణికాడు. ఆ వణుకు అనేది, ఆ భయం అనేది అతనిలో కనపరచబడ్డది గనక అతను ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి? మరి ధన్యుడిగా మార్చేశాడు. అర్థమైంది కదండి? ముందేం చేశాడు? విన్నాడైనా, విన్నప్పుడు అతను ఒక ధన్యుడిగా మారిపోయాడు. ఇప్పుడు మరి ధన్యుడు కావాలంటే ఏమవ్వాలి? గైకొనాలి. ఇప్పుడు అతడు గైకొనే మనసును దేవుడు గుర్తించాడు గనక ఆ గైకొన్న మనసుతో ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? లేచి తిన్నని కనపడిన వీధికి వెళ్ళు, అక్కడ నా శిష్యుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ నువ్వేం చేయాలి? ఇప్పుడు నా కొరకు కైసరి ఎదుట, అందరి ఎదుట నువ్వు నా కొరకు నిలబడాలి ఇప్పుడు నువ్వు అని చెప్తే, ఎందుకు ఆ మాట వినగలిగాడు? ఆ యొక్క ఆజ్ఞ ఎందుకు పొందుకోగలిగాడు? ఎందుకంటే మొట్టమొదటి గద్దింపును విన్నాడు, అర్థమైంది, గైకొన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి ధన్యుడిగా ఆయన్ని మార్చేశాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఇంతకుముందు కూడా నేను షేర్ చేసుకున్న ఈ మాట చూస్తే 14 సంఘాలని స్థాపించినటువంటి వ్యక్తిగా అక్కడ మనకు కనిపిస్తాను. పేతురు గారు 14 సంఘాలు స్థాపించలా, లేదంటే అపొస్తలులు మరి ఎవరు కూడా ఆ పని చేయలేదు. వాళ్ళు నిలబడినప్పుడు 5,000 మంది 3,000 మంది మారు మనసు పొంది మరి వాళ్ళు బాప్టిజం పొందుకున్నారు. కానీ ఈయన సంఘాలనే స్థాపించాడని. ఆ యొక్క ఆసియా మొత్తంలో కూడా పౌలు గారు దేవుని యొక్క సువార్త సేవ చేసి 14 సంఘాలని ఆయన మరి కట్టి ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా మరి చనిపోవడం అనేది జరిగింది. ఇది ఎంత కృప అంటే, ఆయన ఏం చేసిన, ఆయన స్వరం విన్నందుకు మరి ధన్యుడిగా, గైకొన్నందుకు మరి ధన్యుడిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనందరం మళ్ళీ చెప్తున్నారు ధన్యులం. మనందరం ధన్యులమా? ఎందుకు ధన్యులం? ఆయన యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, అంటే ఆయన స్వరాన్ని మనం వింటూ ఉన్నాం. మరి ధన్యులుగా మనం మారాలంటే ఇంటికెళ్ళి వాక్యాన్ని వదిలేయకుండా ఏం చేయాలి? గైకొనుడి. వినువాడు ఎవరండి? దేవుని వాక్యాన్ని వింటే ధన్యులు, దాన్ని గైకుంటే మరి ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఇప్పుడు వరకు సమూయేలు గారి గురించి మాట్లాడుకున్నాం. ఆయన విని ఊరుకున్నాడా? లేదండి, గైకొన్నాడు గనక ధన్యుడిగా నిలబడ్డాడండి. తర్వాత మనం ఇంకా చూస్తే కనుక ఈ మోషే కూడా ఏమాడండి? ధన్యుడిగా. ఒకప్పుడు కోపిష్టైన మోషే ఏమైంది? దేవుడు చెప్తున్నాడు మరి ధన్యుడిగా మారిన వెంటనే ఆయనకు ఒక టైటిల్ ఇచ్చాడు దేవుడు. ఏంటది? ఈ భూమి మీద మామూలు సాత్వికం కాదండి, ఈ భూమి మీద ఉన్న వారు అందరికంటే సాత్వికుడంట మోషే. అసలు మోషే కోపం ఎలాంటిది? తిట్టి కొట్టేది, చంపేసే కోపం కదండి. చంపేశాడా లేదా? చంపేశాడు. చంపి ఏం చేశాడట? ఇసుకలో కప్పెట్టేశాడట. చూడండి ఎంత ధైర్యం అసలు. చంపేసి ఇసుకలో కప్పి పెట్టేశాడు, అంతే. వెళ్ళిపోయాడు, మహారాజులాగా వెళ్ళిపోయాడు, మహారాజు గృహానికి వెళ్ళిపోయాడు, హ్యాపీగా బ్రతికేశాడు. కానీ చూసేవాళ్ళు చూశారు. అంటే మోషే కోపం వస్తే తిట్టి కొట్టేది కానే కాదు. అలాంటి మోషేని దేవుడు ఎలా మార్చేశాడండి? మరి ధన్యుడుగా మార్చాడు. ఏంటి మోషేకి ఇచ్చిన ధన్యత? ఏంటంటే మరి భూమి మీద ఉన్న మనుషులందరికంటే సాత్వికుడు ఎవరంట? ఆయనేనంట. కానీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవడంట? మోషే అంట. ఎంత గొప్ప ధన్యత అండి. మన కోసం ఆ పేరు తెచ్చుకోగలవా? మనం మరి ధన్యులు అక్కర్లేదు, ఫస్ట్ ధన్యులమైతే సంతోషం ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మరి ధన్యులు. మరి మనం పరీక్ష చేసుకోవాలి, ధన్యులుగా మిగిలిపోతున్నాం. అసలు ధన్యత కూడా లేదా? ఫస్ట్ వచ్చి కూర్చుంటున్నాం, అసలు ధన్యత అన్న వస్తుందా లేదా? స్వరాన్ని వింటున్నామా లేదా? స్వరం అంటే నా స్వరం కాదండి, అక్కడ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ స్వరాన్ని మొట్టమొదటిగా వినాలి. ఆ వినే ధన్యతతో అసలు ఆ వినే ధన్యత పొందుకుంటున్నామా, లేకపోతే విని అక్కడితో స్టాప్ అయిపోతున్నామా? ఆ ధన్యత చాలే అని నెక్స్ట్ స్టెప్ తీసుకోవట్లేదా అనేది మనం గ్రహించుకోవాల్సిన వారిగా ఉన్నామని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అయితే ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తానండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం నుంచి
కొన్ని వచనాలు చదువుకుందామండి. అందుకు ఆయన, చెప్పండి. నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపం కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. చాలండి. ఇక్కడ చూస్తే గనక ఏ సమయంలో దేవుడు మరి ఏలియాతో మాట్లాడాడు. ఇక్కడ ఏలియా సిచ్యువేషన్ ఏంటో తెలుసండి. ఏలియా గారు అంటే ఎవరండి? చాలా పెద్ద ప్రవక్త కదా, చాలా పెద్ద ప్రవక్త. వర్షాన్ని కురిపించగలిగే శక్తివంతుడు ఏలియా, వర్షాన్ని ఆపగలిగే శక్తివంతుడు కూడా ఏలియానే. అయితే ఈ వీటన్నిటికీ మించి ఏంటండి, ఆకాశం నుంచి అగ్ని కూడా రప్పించగలిగినటువంటి శక్తివంతుడు ఎవరండి? అంతటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క మరి ఏలియా ఏం చేస్తారు చూడండి. ఇవన్నీ అయిపోయినాయి, వర్షం ఆపేశారు 3 సంవత్సరాలు. ఆహాబు భయపడతా ఉన్నాడు, ఆహాబును గద్దించేశాడు. మరి అతని యొక్క భార్య ఎవరండి? యెజబేలు, ఆమెని గద్దించాడు. ఆ యెజబేలు అందరినీ చంపేస్తుందని చెప్పి అన్ని చేసిన అతనికి ఏం కలిగిందండి? మరణ భయం కలిగేసిందంట, ప్రాణభయం కలిగేసిందంట. ఈ యెజబేలు చంపేస్తుంది నన్నని. చూడండి, అసలు ఒకవేళ నిజంగా విశ్వాసం ఉండి నిజంగానే ఆయన అనుకుని నేను కాపాడబడాలని యెజబేలు వైపు చెయ్యితే చాలు, యాక్చువల్గా చనిపోవాలి, బూడిదైపోవాలి కదండి. అయితే ఈయన ఇన్ని కార్యాలు చేసే శక్తిమంతుడు అయినప్పటికీ కూడా తన ప్రాణం కొరకు తాను ఏం చేస్తాడంటే కుమిలిపోయి ఇబ్బంది పడి బదరీ వృక్షం కింద ఉండి, ఏంటంటే ఆయన మాటలు ఎలాగుంటాయండి, ఇక చాలు ప్రవ్వా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇక నా ప్రాణాన్ని తీసేసుకో. ఎంత మటుకు అయ్యయ్యో ఎంత నీరసం వచ్చేసింది చూడండి. మన జీవితంలో కూడా అంతే కదండి. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాం, ఎలుగెత్తి ఇతరుల కోసం మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంటాం. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏమొద్దండి, నీరసించిపోయి పడిపోయి కొట్టుకొని నాకేం చేయట్లేదు దేవుడు, నన్ను అసలు చూడట్లేదు. చాలాసార్లు మీకే కాదు నాకు కూడా అనిపించేస్తూ ఉంటుంది. మనందరూ ఒకటే కదా, కాకపోతే ఏంటంటే ఇక్కడ మాట్లాడడానికి దేవుడు నిలబెట్టాడు అంతే కదా. ఇక చాలులే, ఇంకెందుకులే, ఇదండి మన మనస్తత్వం, రైట్. కానీ ఇక్కడ ఏలియా కూడా అలాగే ఆయన ఏం చేస్తాడ, బదవి వృక్షం మీద కూర్చుని ఇక చాలే ప్రవ్వా, ఇక చాలు నిన్ను తీసేసుకో అంటే, లేదు నీకు చాలా ప్రయాణం ఉంది, ఇంకా ఇంతటితో అయిపోలేదు, నువ్వేం చేస్తావు, బలపడు, శక్తిని పొందు అని చెప్పి ఆయన నిద్దట్లోంచి లేచి చూసాడు. కానీ తల దగ్గర ఏముందటండి, వేడివేడిగా రొట్టె, మాంసము, నీళ్లు అన్నీ రెడీగా పెట్టేశాడు దేవుడు. సరే తిని ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు దేవుని పర్వతం దగ్గరికి నడిచండి. ఆ తిన్న ఫుడ్తో అంటే ఆ బలంతో 40 రాత్రి భాగాలు నడిచాడటండి. అంటే అక్కడతో చాలు, నా జీవితం అయిపోయింది, ఫుల్ స్టాప్ పెట్టుకున్నాడు, ఆయనే పెట్టుకున్నాడు. కానీ దేవుడు చెప్తాడు, ఇంకా అబ్బాబ్బా ఇంకా అక్కడ నీకు శ్రమలు ఇంత అవ్వలేదు, నీ యొక్క గొప్ప స్థితి ఇంత రెండు అవలే, రెండు బ్యాలెన్స్ చేయాలి, ప్యారల్గా జరుగుతుంటాయి. గొప్పతనము ఉంటుంది, దానికి ప్యారల్గా కష్టాలు కూడా, లేదంటే అవమానాలు, శ్రమలు రెండు ఎడవలసిందే క్రైస్తవ జీవితంలో. అయితే నువ్వు నడవాలి, నడుము కట్టుకుని పద అని చెప్తే వచ్చాడు. ఇప్పుడు ఏలి ఏమనుకుంటాడనంటే, నేను మాట్లాడుతుంటే నువ్వు నాతో మాట్లాడకుండా ఏం చేసావు, ఫుడ్ పెట్టేశావు, తినడానికి అన్నం పెట్టేశావు. నేను అడుగుతా ఉంటే నువ్వు నాతో మాట్లాడకుండా తాగడానికి నీళ్ళు ఇచ్చేసావు. నేను మాట్లాడుతుంటే నాకు సమాధానం ఇవ్వలేదు, యెజబేలు గురించి ఏమీ చెప్పట్లేదు, ఆహాబు గురించి ఏమీ చెప్పట్లేదు, నాకు అన్నీ పెట్టేస్తున్నావు. ఆ కెరెత్ వాక్ దగ్గర ఉన్న ఫుడ్ పెట్టేస్తున్నావు, ఇక్కడున్నా పెట్టేస్తున్నావు, అన్నీ నా కోసం కేర్ అయితే నువ్వు తీసుకుని అన్నీ నాకు అందిస్తున్నావు. కానీ నీవు నాతో క్లియర్గా మాట్లాడు ప్రవ్వా అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను నీతో మాట్లాడతానని దేవుడు చెప్తే ఎక్కడికి నడవమని చెప్పాడండి, దేవుని యొక్క పర్వతం నేటి ముందు నడువు. సరే నడుస్తున్నాడు ఆయన. ఎన్ని నడిచాడండి, 40 రాత్రి భాగాల్లో ఆయన ఆ యొక్క బలం, తిన్న ఫుడ్ బలం చేత నడుస్తూ ఉన్నాడు. నడిచి 11వ వచనంలో ఎక్కడికి వచ్చాడటండి, ఎక్కడికి పోవాలి, పర్వతం మీద యెహోవా సముఖమందు నిలువమని సెలవిచ్చాను. ఇప్పుడు ఏమనుకుని ఉంటాడు చెప్పండి, యెహోవా సముఖమందు నిలబడ్డానికి వెళ్తున్నాడు ఇప్పుడు ఏలియా.
అర్థమైంది కదండి. మనం అనుకోవచ్చు మరి ముందు నువ్వు వెళ్ళు పర్వతం మీద నిలబడి చెప్పిన వాళ్ళు ఎవరు? దూత అని ఉంటుంది, యెహోవా దూత అని ఉంటుంది అక్కడ. అది మనం మాట్లాడవలసినటువంటి మన కాన్సెప్టే కాదు. నిజానికి చెప్పాలంటే పెద్దలు లేకపోతే జ్ఞానవంతులు చెప్పిన మాట ప్రకారం పాత నిబంధనలో ఉన్న యెహోవా దూత ఎవరో కాదు, యేసు ప్రభు అని చెప్తా ఉంటారు. రైట్. అయితే ఇక్కడ మాట ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, మరి యెహోవా దూత సెలవిచ్చిన ప్రకారం ఏం చేస్తాడు? ఈయన తిన్నాడు, బయలుదేరుతున్నాడు. అంటే ఇప్పటి వరకు యెహోవా తండ్రి ఆయనతో మాట్లాడలేదా? యేసు ప్రభు ద్వారా మాట్లాడుతున్నారు కానీ ఆయన ప్రత్యక్షం కావట్లేదు, మాట్లాడట్లా. అయితే యెహోవా పర్వతం మీద నువ్వు నిలబడు, యెహోవా నీతో మాట్లాడతానంటే ఏం చేస్తుంటాడు చెప్పండి? ఈ 40 రాత్రి భాగాల్లో ఎంత లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటాడు ఏలియా గారు కదండి. ఎంత లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆయన బయలుదేరి ఉంటాడు. ఏంటి సంగతి, అసలు ఏం మాట్లాడి ఈరోజు దేవుడితో ప్రత్యక్షంగా అన్నీ మాట్లాడేస్తాను ఈరోజు. ఏంటంటే అసలు వీళ్ళ సంగతి నేను ఎందుకు భయపడాలి, నేను అది చేసా, నేను ఇది చేసా, అది అన్నీ చెప్పేద్దాం దేవుడికి. నేను రక్షణ పొందేసా, నేను అక్కడికి వెళ్ళా, నేను ఇక్కడికి వెళ్ళా, నేను ఇంతకానికి ఇచ్చా, నేను అది చేసా, ఇంకా అన్నీ చెప్పేద్దాం అనుకుంటున్నాడు దేవుడికి. అయితే యెహోవా తండ్రి కోసం, స్వరం కోసం, ఆయన ప్రత్యక్షత కోసం ఆయన వెయిట్ చేస్తుంటేనట ఫస్ట్ ఏమొచ్చిందో చూడండి ఇక్కడ. బలమైనటువంటి పెనుగాలి లేచిపోయిందటండి. ఫస్ట్ ఏం లేచిపోయిందండి? యెహోవా తండ్రే రమ్మన్నారు, ఆయన స్వరంతో ఆయన మాట్లాడుతూ అంటున్నారు, ఆయన స్వరం వినబట్టలేదు. కానీ అక్కడ ఏమైందటండి? పెనుగాలి లేచి వచ్చేసిందంట. దాన్ని తట్టుకున్నాడా లేదండి ఏలియా గారు? ఖచ్చితంగా తట్టుకుని నిలబడ్డాడు. ఆ గుహపు లోపలికి వెళ్ళిపోతున్నాడంట. తర్వాత మళ్ళీ ఏమొచ్చిందటండి? భూకంపం వచ్చేస్తుందటండి. భూకంపం వచ్చింది, పర్వతాలు కదిలిపోతున్నాయి, మరి మెరుపులు పుట్టేస్తున్నాయి. ఏంట్లోని కూడా ఆయన స్వరం ఆయనకి వినబట్ల. ఆలోచించండి ఒకసారి. ఇతరుల కోసం తన పని చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం చగ్గిలు దింపేశాడు, వర్షాన్ని ఆపేశాడు, వర్షం ఇచ్చాడు. ఇన్ని కార్యాలు ఆయన చేస్తే ఆయన కోసం మాట్లాడడానికి తండ్రి ఏం చేస్తాడట? 40 రాత్రి భాగాలు 40 రాత్రింబగళ్ళు ఆయన నడిచాడు కదండి. ఆ నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన రాత్రులు పగలంటే చూడండి, అడవిలోని ఎడారిలోనే కదా ఆయన నడిచింది. ఇంతగా ఆయన ఒంటరిగానే నడిచాడు. నడిచిన తర్వాత యెహోవా తండ్రి పర్వతం దగ్గరికి, దేవుని పర్వతం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆయన మాట్లాడతారు వెంటనే అనుకుంటున్నాడు. ఎందుకు ఏం మాట్లాడాలనుకున్నాడు? చాలా పౌరుషం కలిగి ఉన్నాడు ఏలియా. ఆయన ఆ ప్రవక్త చాలా పౌరుషం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఇతరుల కోసం ఇన్ని కార్యాలు చేసేసి ఉన్నాడు. ప్రభువా నా సంగతి ఏంటో అని అడుగుదాం అనుకుంటున్నాడు అనమాట. ఇంత కార్యాలు చేశా కదా, నా సంగతి ఏంటి అని అనుకుంటున్నాడు. నా కొరకు నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తావు అని అడుగుదామని అనుకుంటున్నాడు. అర్థమవుతుందండి? నా మాటలు అర్థమవుతున్నాయి కదా. అయితే ఇంత చేసిన తర్వాత ఇంకా దేవుడు ప్రత్యక్షత కంటే ముందు ఏం జరిగిపోయిందటండి? పెద్ద పెనుగాలు వచ్చేసిందంట. ఆ పెనుగాలను కూడా తట్టుకుంటూ ఆయన ఏం చేసిన, ఆయనకు దుప్పటి ఉంటుంది, గుర్తు చేసుకోండి. ఆ దుప్పటి కప్పుకొని, ఆ దుప్పటిని గట్టిగా పట్టుకొని, ఆ దుప్పటి ఎగిరిపోకుండా, వింటున్నారు కదండి, ఆ దుప్పటి ఎగిరిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయనకు ఒక గుహ కనబడితే ఆ గుహలో ఆయన ఉంటా ఉన్నాడు అక్కడ. అయితే తర్వాత మరలా చూస్తే పెద్ద మెరుపులు వచ్చినాయి అంట. అక్కడ కూడా ఆయన స్వరం లేదు. ఆ మెరుపులకి భయపడతాడా లేదా? భయపడి ఉంటారా? జనరల్గా మనం భయపడతావా? ఆయన మనిషే కదా కదండి. చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అగ్నినే దింపిన వ్యక్తి ఆ బదరీ వృక్షం కింద పడుకొని యెజబెలుకు భయపడుతున్నారు. రైట్. వర్షాన్ని ఆపిన వ్యక్తి అలా అక్కడి నుంచి దూరంగా పారిపోయి యెజబెల్కి భయపడతాడు, ఆహాబుకి. ఇప్పుడు ఆహాబు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు యెజబెల్తో కలిసి అని అనుకుంటాడు. అని అతని చేతికి ఎందుకు, నువ్వే తీసుకో ప్రవ్వా అని అంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ మెరుపుకి భయపడి ఉంటారా లేదా? ఖచ్చితంగా భయపడి ఉంటాడు. ఆ యొక్క పెనుగాలికి భయపడి ఉంటారా లేదా? ఖచ్చితంగా భయపడి ఉంటాడు. ఆయన భూకంపానికి భయపడి ఉంటాడా లేదా? ఖచ్చితంగా. కానీ ఆయన ఎవరండి? ప్రవక్త. దేవుని వాక్కును తన నోట నుంచి వచ్చేటువంటి గొప్ప ప్రవక్త. మనం ఏమనుకుంటామంటే, అరే నేను ఇంత భక్తి చేశా. అప్పుడు అనుకోవచ్చు కదా ఏలియా గారు, నేనేమో ఆకాశం నుంచి అగ్ని కురిపించా, వర్షాన్ని రప్పించా, మరి ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు ఇంత బాధలు పెడుతున్నావు? మరలా ఈ అగ్నేటి నాకు, ఈ యొక్క భూకంపం ఏంటి నాకు, ఈ పెనుగాలేంటి నాకు, ఈ భయంకరమైన పరిస్థితి ఏంటయ్యా నా జీవితంలో, ఈ యొక్క హెచ్చుతగ్గులేంటి, ఈ అవమానాలేంటి, ఈ ఆర్థిక ఇబ్బందులేంటి, ఈ యొక్క అనారోగ్యం ఏంటి అని అనుకోవచ్చు. నీ ఇతరుల కోసం ప్రార్థన చేసిన వారి కార్యాలు జరుగుతున్నాయి, కానీ నీ జీవితంలో నీకు జరగటం లేదు. ఏలియా కూడా అదే బాధపడుతున్నాడు. ఎందుకు నా జీవితంలో జరగట్లేదు? ఎందుకు ప్రభు ఇంకా మాట్లాడమంటే మెరుపులు వస్తున్నా మాట్లాడలేదంట ఆయన.
ఉరుములు వస్తున్నా మాట్లాడలేదంట. ఎలాంటి పరిస్థితులు కూడా ఆయన మాట్లాడలేదు. కానీ చూడండి 12వ వచనం లాస్ట్లో, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మడముగా మాట్లాడొక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అయితే ఇక్కడ బాగా ఆలోచిద్దాం. ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏంటండి, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఏలియా తన దుప్పటి విడిచిపెట్టలేదు. బాగా గమనించాలి మనం. ఏలియా తన దుప్పటి విడిచిపెట్టలేదు. ఆ దుప్పటి కప్పుకొనే ఉన్నాడు. చాలా గట్టిగా పట్టుకున్నాడట. ఆ దుప్పట్లో ఉన్న శక్తి ఏంటో మనకు బాగా తెలుసు కదా. ఆ దుప్పటి వేసి యోర్దాను కొడితే యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది. ఆ యొక్క దుప్పట్లో ఉన్న శక్తి ఏంటంటే, ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు అగ్ని రథాలతో తర్వాత వచ్చినారు కదా, పైకి వెళ్తున్నప్పుడు ఆ దుప్పటి వదిలేస్తే ఎవరు తీసుకున్నాడు? ఎలీషా తీసుకున్నారు. ఆయన ఎలాగండి, ఏలియా కంటే 2 అంతుల శక్తితో దేవుని కొరకు నిలబడి గొప్ప కార్యాలు అంటే ఆ దుప్పటి అంతా అభిషేకాన్ని పొందుకుని అభిషేకానికి వెళ్ళినటువంటిది అది. ఆ అభిషేకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆ యొక్క మెరుపులు వచ్చినా విడిచిపెట్టలేదు. భయంకరమైన గాలి వచ్చినా విడిచిపెట్టలేదు. ఆ యొక్క మరి పర్వతాలు బ్రద్దలైపోయినాయి అంట. ఆయన ఆ యొక్క అభిషేకాన్ని విడిచిపెట్టలేదు. అక్కడ నా మాటలు మీకు అర్థమైతే కదండి. ఆ దుప్పటి అభిషేకానికి సాదృశ్యం, దేవుని యొక్క వాక్కుకి సాదృశ్యం, దేవుని యొక్క ఆత్మకి సాదృశ్యం కదా. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పెనుగాలి అయిపోయిందండి, మరి మెరుపులు అయిపోయినాయండి, భూకంపం అయిపోయింది, అతలాకుతలైపోయింది అన్నీ. కానీ ఆయన మాత్రం నా దాగు చోటు నీవే అని ఆ గుహలో నిలబడ్డాడు. తన యొక్క దుప్పటిని అభిషేకాన్ని విడిచిపెట్టలేదండి. అప్పుడు ఆయన స్వరం వినిపిస్తుందంట. ఎలాంటి స్వరం అండి? మెల్లని స్వరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి స్వరము? మెల్లని స్వరం వినిపిస్తూ ఉందంట. ఆ మెల్లని స్వరంతో ఆయన అంటున్నారు, ఆయన ఏమనంటే, ఏలియా ఇక్కడ నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠను పాడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడకు యెహోవా కొరకు మహారోషం గలవాడే నేను ఒక్కడే ఉన్నాను. చూసారండి, ఇవన్నీ చెప్పడానికే ఆయన 40 రాత్రి మగళ్ళు నడిచాడు. దేవుని శక్తిని చూడడానికి కాదు, దేవుని యొక్క బలాన్ని చూడడానికి కాదు, ఆయన యొక్క గొప్పతనాన్ని కోసం, ఆయన ఆ ప్రత్యక్షత కోసం కాదైనా ఈ 40 రాత్రి మగళ్ళు నేను అంటున్నా కదా, నడుస్తాను ఏం చేస్తాడు? అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాడు. ఏమేమి అడగాలి దేవుణ్ణి, ఏమేమి అడిగి కడిగేయాలనుకుంటాం చూసి మనం అంటూ ఉంటాం కదా, ఎన్ని అడిగి శుభ్రం కడిగేస్తానంటారు చూసారా, అలా దేవుని కడిగేద్దాం అనుకున్నాడు ఏలియా. చెప్తాం కదా అక్కడ మాట అర్థమవుతుంది కదా. అక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇశ్రాయేలు ఏం చేస్తారు చూడండి. అక్కడ ఇశ్రాయేలు నీ నిబంధన త్రోసివేశారు, నీ బలిపీఠాలు పడగొట్టేశారు, నీ ప్రవక్తలు ఖడ్గంతో చంపేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు అసలు? నన్ను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు అన్నాడు. అయితే నీ కొరకు నేను పౌరుషం కలిగి నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు. మనం కూడా అలాగే అనుకుంటాం, నేను ఒక్కదాన్నే భక్తిగా ఉన్నాను, నేను ఒక్కదాన్నే చాలా నిశ్చింత కరెక్ట్గా ఉన్నాను దేవుని కొరకు అని అనుకోండి. నేను ఏమీ చేయలేదు అసలు, నేనే సూపర్ అని అనుకుంటామండి మనం చాలా విషయాలు. కానీ దేవుడు చెప్తాను, మెల్లగా చెప్తున్నారు ఏమని తెలుసా? అబ్బాబు నువ్వు కాకుండా ఇంకా అట గుహలో దాచిపెట్టబడి అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. అతను ఎవరనంటే ఈ పైన ప్రవేశించి సిరియా మీద సర్లేండి, ఈ మాట ఇక్కడ లేదు. కానీ ఈ యెజబేలు దగ్గర పనిచేసే అహాబు దగ్గర పనిచేసే అహాబు సేవకుడే ఈ యొక్క యెహోవా దేవుని యొక్క సేవకుల్ని అందరినీ కూడా ఏం చేస్తాడట, 50,000 మందిని అనుకుంటున్నాను, ఆ తప్పై దేవుడు క్షమించగాక, వాళ్ళని తీసుకెళ్ళి గుహలో దాచిపెట్టంట రోజు అన్నపానాలు ఇస్తూ ఉండేవాడు. అక్కడ ఆ మాట తెలిసిన వెంటనే మరి ఏలియాకి కళ్ళు ఆర్పలేని పరిస్థితి అయ్యి ఉంటుంది. నువ్వే కాదయ్యా, ఇలాంటి వాళ్ళు అనేక మంది నేను కాపాడుకున్నాను, నా దగ్గర ఉన్నారు వీళ్ళు అని ఆయన చెప్తున్నాను. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆయన స్వరము కొన్నిసార్లు మనం బద్దలేసిపోతున్నా, మన కింద భూమి బద్దలేసిపోతున్నా వినపడకపోవచ్చు. అర్థమైందండి? మనకి ఏదో అయిపోతున్నా మనకు ఆ స్వరం మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ అంత మాత్రం ఆయన మనల్ని విడిచిపెట్టాడంటే కుదరదు. ఈ ఏలియా ఎక్కడ దాక్కున్నాడండి? ఆ యొక్క గుహలో దాక్కున్నాడట. అలాంటి పరిస్థితుల్లో కూడా తన అభిషేకాన్ని విడిచిపెట్టుకోలేదు, తన దుప్పని పట్టుకుని ఆయన ఉన్నాడు. ఒక్కొక్కసారి ఆయన చూస్తూ ఉంటారు. నాశనం అయితే అయిపోయాడండి ఏలియా. ఒకసారి చూడండి, భూకంపం వచ్చింది, ఆయన నాశనం అయ్యాడా?
లేదు. పెనుగాలు వచ్చేసింది, నాశనమయ్యాడా? లేదు. భయంకరమైన మెరుపులు వచ్చినాయి, నాశనమయ్యాడా? లేదు. ఆయన దాగుచోటు, నా దాగుచోటు నీవే అనే దానికి సాదృశ్యంగా గుహలో దాక్కొని ఉన్నాడు. ఆ గుహను ఏర్పరిచింది ఎవరు? దేవుడే. ఆ రోజు ఏలి అక్కడ దాక్కోవడానికి ఆ గృహాన్ని ఏర్పరిచాడు. తరతరాలకు ముందే ఆయన, భూమి పుట్టక ముందే ఆయన ఏర్పరిచాడు. అది ఏలే పుట్టక ముందే ఏర్పరిచాడు. అది అక్కడ దాక్కున్నాడు. ఈరోజు మన జీవితాలు మనం అనుకుంటాం ఏమీ లేదు, భయంకరమైన తుఫాన్లు వచ్చేస్తున్నాయి, భయంకరమైన మెరుపులు వచ్చేస్తున్నాయి, ఆ బ్రతుకులో నా యొక్క భూమి బద్దలేసిపోతుందని అనుకుంటామేమో. కానీ మన సిచ్యువేషన్స్ కొన్ని అనుకున్నాడు, మనం అనుకుంటాం నా కింద భూమి బద్దలేసిపోయినట్టు, భూకంపం వచ్చినట్టు అయిపోయింది నాకు మనసు. కానీ ఎన్ని రకాలైన పరిస్థితులు అయినా కూడా ఆయన మన కొరకు ముందే ఒక కాపుదలను సిద్ధపరిచి ఉంచుతాడు. కానీ ఆ కాపుదల మనం కొన్నిసార్లు గ్రహించం, ఆయన ఇచ్చడానికి గ్రహించం మనం. ఎప్పుడండి ఆ గుహ అంటే నేచురల్గా వచ్చేదే కదా, ఎవరు కట్టేది కాదు కదా. అంటే ఈ భూమిని సృజించినప్పుడే ఆ గుహ అప్పుడెప్పుడో ఆయన తయారు చేసి పెట్టాడు. ఆ సిచ్యువేషన్లో ఏలియాకి సహాయం చేయడానికి. అది మనం గ్రహించాలంటే మనం చాలా ఉన్నతంగా ఆలోచిస్తే తప్ప గ్రహించలేదు. మన యొక్క సహాయత అనేది ఇప్పటికప్పుడు పుట్టుకొస్తుందో చెప్పండి. అసలు అప్పటికప్పుడు ఇలా క్రియేట్ చేయడు దేవుడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను ఆల్రెడీ, మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎర్ర సముద్రం ఉంది, ఎర్ర సముద్రాన్ని మోషే ఇలా కొట్టుమంటే విడిపోవచ్చు. అది పెద్ద పనేం కాదు యేసుప్రభు దేవుడికి, మన తండ్రి అయిన దేవుడికి అది పెద్ద పనేం కాదు. యేసుప్రభు పెద్ద పనేం కాదు అది, అవునా కదా. కానీ నైట్ అంతా కూడా ఏమైందండి, 2 పాయలుగా, తూర్పు గాలి చేత 2 పాయలుగా ఇలా అంటే చేయదా, వెళ్ళిపోవాలి కదా. వీలుంటే అంత ఆవిరి కూడా అయిపోవాలి, నీళ్ళన్నీ ఆవిరి అయిపోవాలి. సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఆవిరి అయిపోవడానికి ఆయన ఒక ఆగిస్తే చాలు కాదంటారా? లేదంటే భూమి మీద ఉన్న నీళ్ళన్నీ పైకి వెళ్ళి ఆగి ఒక మేఘస్తంభంలో తయారై వీళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ నీళ్ళు అవ్వచ్చు. అవుతాయి లేదా? ఉందా లేదా? సాధ్యమా కాదా? దేవుడికి సమస్తం సాధ్యమే. అట్లాంటివి మ్యాజిక్లు చేయడు దేవుడు. ఏం చేస్తాడండి, ప్రతీది కూడా నేచురల్గా అయినా జరిగిస్తాడు. కనుక నైట్ అంతా కూడా గాలొచ్చి నీటిని అటు ఇటు తీస్తుందంట. అప్పుడు 6 నెలలు వచ్చింది, అప్పుడు నడుచుకుంటా వెళ్ళారు. ఆయన కార్యాలు అలాగే ఉంటాయి. మనం అనుకుంటాం ఏ సహాయత నాకు లేదు ప్రభా, ఏ యొక్క ఆధారం నాకు లేదు ప్రభు అనుకుంటాం. కానీ మనం పుట్టకముందే ఆ ఆధారాన్ని ఆయన ఎప్పుడో రెడీ చేస్తాడు. మనం పుట్టకముందే ఆ సహాయతను ఆయన ఎప్పుడో రెడీ చేసి సిద్ధపరిచి ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు మన చేతికి అది రావాలో అప్పుడే ఆయన ఇస్తాడు. ఆ నిరీక్షణ కనుక మనకు ఉంటే కనుక ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన నుంచి దూరం కాము, ఆయన మాట వినని వారిగా మనం ఉండమన్నమాట. ఆదామవ్వ గురించి మనకు తెలుసు. మరి ఆయన ఎంతగా ప్రేమించారు చెప్పండి ఆదామవ్వని? ఎంత అంటే చెప్పలేం, దానికి మనం కొలత లేని విధంగా ఆయన ప్రేమించాడు వాళ్ళని. కానీ వాళ్ళు ఏం చేశారండి, ఆయన పిలిస్తే మెల్లగా ప్రేమగా పిలిస్తే వినగలిగే చెవి వాళ్ళకి లేదు. నీవు పిలుస్తున్నప్పుడు మేము ఎక్కడున్నామన్నారు వాళ్ళు, దిగంబర్లుగా ఉన్నాం ప్రభు అని చెప్తున్నారు. ఎలా తెలుసు వాళ్ళకి అలా? అలాగా మనం కూడా ఏంటంటే ఆయన స్వరము మెల్లగా వస్తుంటే, ఇక్కడ ఏలియా స్వరం విన్నాడు, సమూయేలు స్వరం విన్నాడు, ఇర్మియా స్వరం విన్నాడు, గద్దిస్తున్నా కూడా సౌలు ఆయన స్వరం విన్నారు. కానీ మనం ఏం చేస్తామండి, ఆ స్వరాన్ని విన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నామో గ్రహించాలి. ఏలియా తండ్రి యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు తన అభిషేకాన్ని పట్టుకునే ఉన్నాడు. ఆ స్వరానికి ముందు అన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తన అభిషేకాన్ని తను కోల్పోలేదండి. తన యొక్క భక్తిని తను విడిచిపెట్టలేదు, అవునా కాదండి? విడిచిపెట్టలేదు. అందుకని ఆయన స్వరాన్ని విని తర్వాత జరగవలసిన గొప్ప కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. ఆ తర్వాత ఎలీషాని దేవుడు ఎన్నుకున్నాడు. ఏలియా ఏ విధంగా పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు మనకు బాగా తెలుసు. అగ్నిరథాలు దిగి వచ్చి ఆయనకి మరణం లేకుండా ఆయన పైకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఇవే కారణాలు. ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికి కూడా ఆయన అభిషేకాన్ని ఆయన విడిచిపెట్టుకోలేదు. ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయనతో మాట్లాడుకున్నాడు, ఆయన నామాన్ని బట్టి ఎత్తబడిపోయాడు. చూసారండి, దేవుడు మనకు చెప్తున్నాడు ఈరోజు, నా స్వరం వినడానికి మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఇష్టపడితే కనుక నేను నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆయన చూసుకుంటాడు మన జీవితంలో. ఆయన గొప్ప స్థితికి మనల్ని నిలబెట్టుకుంటాడు. మరి అలాంటి మనసు మనకు కావాలంటే మరి ఆదాము ఉన్న పరిస్థితుల్లో మరి స్వరం వింటున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి, దిగంబరులుగా ఉన్నారంట. ఆ స్థితి మనకు ఉండడానికి వీల్లేదు. వినగలిగి చెవులు కలిగి మరి ఏలియా ఏ విధంగా అయితే ఆయన స్వరం విన్నప్పుడు సిద్ధపాటు కలిగి తన యొక్క అభిషేకాన్ని అయినా ముఖానికి కప్పుకున్నట్టుగా మన యొక్క అభిషేకం, దేవుడిచ్చిన అభిషేకాన్ని నిరంతరం పట్టుకుని ఉన్నట్లయితే కనుక ఆయన గొప్ప స్థితికి మనం తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమమేడ, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రమయ్యా. నీ దివ్యమైన వాక్కు ద్వారా నాయన మీరు మాతోని నాతోని మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, అనేక మార్లు నా తండ్రి భూకంపాలు నా ప్రభా, అనేక మార్లు నాయన మెరుపులు ఉరుములు ప్రభా, అనేక మార్లు పెనుగాళ్ళు నాయన మా బ్రతుకులో వీస్తూ ఉంటున్నాయి ప్రభా నాయన. అయినప్పటికీ మీరు ఇచ్చిన అభిషేకమును నాయన, మీరు ఇచ్చిన ఆత్మశక్తిని నాయన ఏ మాత్రం విడిచిపెట్టుకోకుండా ప్రభా నీలో శక్తివంతన బిడ్డలుగా ఉంటూ ప్రభా మీరిచ్చే నాయన ఆ గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మమ్మల్ని బలపరచమని అడుగుచున్నా. వినగలిగే చెవి, మేము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎలాంటి ఈ లోకపు కష్టాల్లో వ్యాధుల్లో ఉన్నప్పటికీ కూడా నీ స్వరాన్ని వినగలిగేటువంటి సిద్ధపాటు ఎల్లప్పుడూ మేము కలిగి ఉండడానికి మమ్మల్ని నడిపించి బలపరచమని, నీ స్వరాన్ని వినగలిగే చెవులు ఎల్లప్పుడూ మేము కలిగి ఉండడానికి, నీ స్వరాన్ని వింటున్నప్పుడు అయ్యా మేము తండ్రి నీ మహిమ వస్త్రాన్ని కప్పుకొని కలిగి ఉండేటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని మహిమగల మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ప్రభు సన్నిధి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకోండి. కానుకలు సమర్పించుకుంటుండగా నీ ధనము ప్రభు తీసుకుని అదేవిధంగా అనేక సంఘం యొక్క విస్తరణ కొరకు మరి మన మధ్య ఉండే ప్రశాంత్ బ్రదర్ మీకు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం వచ్చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఆదివారం ఆరాధన తండ్రి అయినా కరగ క్రమంగా మీకు కనిపించిన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇతర తండ్రి నాయన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాలేక వెనుకబడిన వారి తండ్రి నాయన మరి ఒక అవకాశం దయచేమో పెట్టుకుంటున్నాం నాయన. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మీరు
స్తోత్రం తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన తండ్రి నేను వందనాలు చెల్లిస్తాం మీరు ఇచ్చిన తండ్రి నేను వాక్యం తండ్రి నేను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి నాయన వెంట పడుతూ ఎందుకు కానీ గ్రహం కాక తండ్రి నాయన విధదాన్ని మిమ్మల్ని గ్రహించుకొని తండ్రి నాయన గాయకుని తండ్రి నాయన మరి తండ్రులు కాగానే తండ్రి నాయన సహాయం వచ్చేమో పెట్టుకుంటున్నాము తండ్రి నాయన ఇద్దరు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన సంఘ కార్యక్రమం తండ్రి నాయన మీ సన్నిధిలో వచ్చేమో పెట్టుకుంటున్నాం తండ్రి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీకు సహాయం చేయండి తండ్రి నాయన నా సంఘంలో ఉన్న ప్రతి అవసరం మీరు తెచ్చి పెట్టుకుంటున్నాం తండ్రి నా తండ్రి పిల్లలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సండే స్కూల్ పిల్లలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నా ఎవరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా నేను పెద్దలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నా ప్రతి ఒక్కరి తండ్రి మంచి ఆరోగ్యం దాయిచ్చేయమని పెట్టుకుంటున్నాం వేస్తా నేను వందనాలు చెల్లి అనారోగ్యం ఉన్నదని అయినా మన మృతి స్వస్థపట్టి పెట్టుకుంటున్నాం తండ్రి నా చదువుతున్న వారికి తండ్రి నేను మంచి జ్ఞానం దాయిచ్చేయమని జ్ఞాపకశక్తి దాయిచ్చేయమని పెట్టుకుంటున్నాం తండ్రి నా తండ్రి ఇక్కడ తండ్రి అయినా మా సంఘ సరిహద్దులు విశాలపరచమని పెట్టుకుంటున్నాం తండ్రి నా తండ్రి మృతి గ్రామం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నా రక్షణ దాయిచ్చేమని పెట్టుకుంటున్నాము నా రక్షణ ఉన్నవారు తండ్రి అయినా మీ తండ్రి ఆత్మలో ఎదగడానికి సహాయం చేయమని మీ సాక్షిగా నిలబడడానికి సహాయం వచ్చి పెట్టుకుంటున్నాం తండ్రి నా తండ్రి మీ రాముకి మహిమ గంట భావాలు తెచ్చుకోవాలి తండ్రి అయినా మీ సాక్షిగా నిలబెట్టుకోమని పెట్టుకుంటున్నాం ఆశీర్విస్తాను ఎంతవరకు కాంతి దీవించండి తండ్రి నా తండ్రి ఎవరి దుఃఖులు ఇప్పుడు తండ్రి వారి తండ్రి వారి కావాల్సిన దీవెన దాయిచ్యం పెట్టుకుంటున్నాము నా సంఘ పరిచయాలు వాడడానికి సహాయం చేయమని మీరే మహిమ గంట భావాలు పొందుకోమని నా ఇక్కడ వందలు ఆశీర్విస్తున్నాం తండ్రి నాయన తండ్రి రాలిక వెనుకబడే వాళ్ళు మనకు అవకాశం దాయిచ్చేయమని చాలా నిశ్చితమైన తండ్రి నేను మీ సన్నిధి కనబడి తండ్రి నాయన మేము తిరిగి భాగం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామమున పరిశుద్ధపరచుగాక నీ రాజ్యం వచ్చుగాక ఇష్ట పరలోకమందు నెరవేర్చినప్పుడు నేను నెరవేరుగాక మన నేడు మాకు దయచేయము మళ్ళీ ప్రార్థన చేస్తే మనకు క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించు శోధనలో దేకాలు నుంచి తప్పించు రాజ్యము బలము శక్తి నిరంతరము నీవేనావు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడా మన అందరికీ తోడయ్యండి. ఆయన కృపలో ఆయన యొక్క ప్రేమలో ముందుకు నడుస్తూ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొని అభిషేకాన్ని కోల్పోకుండా ఆయన గట్టిగా పట్టుకొని దాగుచోటు నీవే అని ఆయనకు లోబడి ఆయన కొరకు జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్.